చేశారా లేదా, చాలా రోజుల నుంచి పెండింగ్ పెడుతున్నారు, అసలు కంప్లీట్ చేయట్లేదు, బాగా విసిగిస్తున్నారు. చేశారా లేదో? రవి, ఏ రవి. సార్ వస్తున్నాను సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి. వర్క్ కంప్లీట్ చేశారా? చేశాను సార్, కొంచెం ఉంది. చూపించండి ఒకసారి. ఏంటి రవి అంతా పెండింగ్ పెట్టారు? ఎన్ని రోజుల నుంచి చెప్తాను నీకు వర్క్ చేయమని, ఇంకా పెండింగ్ పెడితే అలా పెళ్లి చేసుకుంటే అప్పుడు వెళ్ళండి, విసిగించకండి. సారీ సార్, చేసుకుని వస్తాను. ఏంటో సార్, ఎంత చేసినా నేను తిరుగుతా ఉన్నారు. చీ, నాకు ఈరోజు ఏంటో అసలు బాగాలేదు. మన పని మనం చేసుకుందాం, వెళ్ళి తర్వాత చూద్దాం. టైం అయిపోయింది, ఇంటికి వెళ్దాం. చిరాకుగా ఉంది ఈరోజంతా. సార్ కూడా తిట్టారు. 1, 2,000, 3,000, 4,000 ఏంటో డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ అసలు డబ్బులు టైంకి ఇవ్వట్లేదు. ఓ, నాకు ఈరోజే తగలాలా? అసలే చిరాకులో ఉన్నాను. ఇది వడ్డీ వ్యాపారస్తుల వల్ల మా అమ్మగారు చనిపోయారు. ఎందుకనో ఇట్లాంటి వాళ్ళందరూ నాకే తగులుతూ ఉంటారు. చే, ఇంటికి వెళ్దాం, అక్కడైనా కొంచెం మనశ్శాంతిగా ఉంటుందేమో చూద్దాం. రూపా, రూపా, రూపా. డాడీ, ఉంది నాన్న, అసలే చిరాకుగా ఉంది. ఎందుకు చదువుకోపో, ఎప్పుడు చూసినా చాక్లెట్లు బిస్కెట్లు అంటా ఉంటావు. వెళ్ళు, వెళ్ళి చదువుకో. ఇంటికి వచ్చినా చిరాకుగానే ఉంది. రూపా, రూపా, టీ పంపించు. డాడీ, అమ్మ పనిలో ఉంది, అందుకనే నేను తెచ్చా, తీసుకోండి. సరేనా? టీ తాగుతా ఉన్నా, ఇందులో షుగర్ లేదు, ఏం లేదు. చిరాకు ఉండే ఇంకా ఎక్కువ తెప్పిస్తున్నారు చిరాకు. సర్లే, వెళ్ళి ప్రశాంతంగా పడుకుందాం. తర్వాత రోజు మార్నింగ్ రూపా, పేపర్ వచ్చిందా? న్యూస్ పేపర్. ఇందులో చూసినా బాధలు, ఈ పేపర్లో చూసినా చావులు, బాధలు, పెడబొబ్బులు తప్పితే ఇంకేం కనిపించట్లేనా? ఎక్కడ చూసినా ఈరోజు నిన్న అంతా నాకు ఈ బాధలు, ఈ పెడబొబ్బులే కనిపిస్తున్నాయి. లెట్ గోనా? లెట్ గో ఏంటి? ఒకసారి చూద్దాం, ఆగండి. లెట్ గో అంటే ఏంటిది? సరే, ఒకసారి చెక్ చేద్దాం. లెట్ గో అంటే వదిలేసేయి, క్షమించాలా? ఎవరిని క్షమించాలి? అందరితో ప్రేమగా ఉండాలా? మనం ప్రేమగానే ఉన్నామే. మనకు ఇతరులపై కోపం, ద్వేషం ఉన్నప్పుడు మన మనసు క్షమించాలా? సరేలే, ఈ రోజు నుంచి మనం ఆ పని చేద్దాం. నా బాధ్యతతో నేను పని చేసుకుంటూ పోతాను, మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు. అప్పుడైనా నా మనసు తేలిక పడుతుంది. సరేలే, ఆఫీస్కి టైం అయింది, బయలుదేద్దాం. హలో శ్రావణ్, నా డబ్బులు
డబ్బులు ఎప్పుడు ఇస్తావయ్యా? త్వరగా ఇచ్చేయి. నెక్స్ట్ వీక్ కల్లా నా డబ్బులు నాకు వడ్డీతో సహా ఇవ్వాలి, లేకపోతే మీ ఇంటికి వచ్చి మరీ కాల్ చేస్తాను. ఓ, నాకు మళ్ళా ఇప్పుడు తగిలాడా వడ్డీ వ్యాపారస్తుడు? వద్దనే అనుకున్నా కదా, ఎవరో అందరూ తగులుతూ ఉంటున్నారు. నాకు చిరాకుగా ఉంది. ఈరోజు ఏదో ఒకటి అనకపోతే నా మనసు శాంతించదేమో. వెళ్ళి వీడిని ఏదో ఒకటి తిడదాం. లెట్ గో. లెట్ గోనా? లెట్ గో ఏంటి? లెట్ గో అంటే ఏంటి అసలు? చూడు రవి, మీ అమ్మగారు చనిపోయిన అమ్మగారు ఎటు తిరిగి రారు. మీ మేనేజర్ గారు తిట్టారని బాధపడద్దు, క్షమించి వదిలేసే. లెట్ గో. లెట్ గో. అవును, మనం ఆ వడ్డీ వ్యాపారస్తుని క్షమించేద్దాం ఈ పూట నుంచి. ఇందాకేగా నేర్చుకున్నది వదిలేయని. ఒకరిని ప్రేమించుకోవాలని నేర్చుకున్నాం కదా, క్షమించేద్దాం ఈ రోజు నుంచి. ఓకే, ఆఫీస్కి వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేనేజర్ గారు. గుడ్ మార్నింగ్ రవి. గుడ్ మార్నింగ్ సార్. వర్క్ కంప్లీట్ చేసుకొని తీసుకు. అలాగే సార్. హలో హలో. హలో, నమస్తే మేనేజర్ గారు. నమస్తే అండి. ఎవరు? నేను ఊరి నుంచి రమేష్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఇక్కడ మీ అన్నయ్య మీ స్థలంలో ఇల్లు కడుతున్నారండి. మీకు తెలుసా ఆ విషయం? అవునా? మా ఇద్దరికి సంబంధించిన స్థలంలో నాకు చెప్పకుండా ఇల్లు కట్టడం ఏంటి? ఒకసారి ఆ విషయాన్ని మీరే తెలుసుకోండి. సరే అండి, ఎన్నిసార్లు చెప్పినా వీడు ఇంతే. నా స్థలంలో ఇల్లు కట్టాలని చూస్తున్నాడు. వీడిని ఇలా వదిలేయకూడదు, కోర్టులో కేసేయాలి ఈసారి. రవి సార్, నిన్నటి వర్క్ కంప్లీట్ అయ్యి తీసుకొని రావు సార్. వస్తున్నాను సార్. ఇదిగోండి సార్, కంప్లీట్ అయిపోయింది నా వర్క్. ఓకే, వెరీ గుడ్ రవి, మొత్తం కంప్లీట్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఏంటి చాలా ఆనందంగా ఉన్నావు? ఏమన్నా లాటరీ తగిలిందా ఏంటి? అదేమీ లేదు సార్. లెట్ గో సార్, లెట్ గో. లెట్ గోనా? లెట్ గో అంటే ఏంటి? లెట్ గో అంటే వదిలేయనే అర్థం ఉంది సార్. అవునా? ఎవరైనా ఏంటి నువ్వు? సార్, మా అమ్మగారు ఒక వడ్డీ వ్యాపారస్తుడి వల్ల మనస్పర్ధ చెంది చనిపోయారు సార్. ఓకే. అందువల్ల అతను నేను ఎంతో కొడదామని తిడదామని అనుకున్నాను. నేను ఈ రోజు పొద్దున్నే ఈ లెట్ గో అనే పదాన్ని వివరణ తెలుసుకున్న తర్వాత నా మనసు మారి అతన్ని క్షమించేశాను సార్. ఓకే, మంచి మాట చెప్పావు రవి ఈరోజు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్ రవి. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో. హలో హలో. హలో, నమస్తే మేనేజర్ గారు. చెప్పండి, ఎవరు? నేనండి రమేష్ని. రమేష్, ఏంటి మళ్ళీ చేసావండి? మీ అన్నయ్య గారికి అనారోగ్యంగా ఉందండి, మంచాన పడ్డారు. ఇక్కడ చూసుకోవడానికి కూడా ఎవరు లేరండి. అవునా? అవునండి, కుదిరితే ఒకసారి చూసి వెళ్ళండి. సరే అండి. అయినా వాడికి ఏమైతే నాకేంటి? నా స్థలం తీసుకుందాం అనుకున్నవాడిని వాడు ఎలా పోతే నాకేంటి? చావని నేను వెళ్ళను, వాడిని అలాగే చావని. లెట్ గో. లెట్ గో. ఎవరు నువ్వు? మీరంత కోపంతో పంతాలు పట్టింపుతో ఉండకూడదు. ఎందుకని? మీ దగ్గర పనిచేసే రవిని చూసి నేర్చుకోవాలి. వడ్డీ వ్యాపారస్తుడు వాళ్ళ అమ్మ చావుకు కారణమైతే రవి ఎంతో క్షమించి వదిలేశాడు. మీరు కూడా సొంత అన్నయ్య కదా, మీ రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యని క్షమించలేరా? కదా, లెట్ గో. నిజమే కదా, నా సొంత రక్తం పుట్టిన అన్నయ్యనే వదిలేకపోతే ఇంకెందుకు? ఈ స్థలాల ఆస్తులు ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు, కానీ నా అన్నయ్య పోతే తిరిగి రాడు కదా. నిజమే కదా, వెళ్తాను. అన్నయ్య, ఎలా ఉన్నావు? వచ్చావా తమ్ముడు? పడుకున్నాను. ఎలా ఉన్నావు తమ్ముడు? బాగానే ఉన్నాను అన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. అదే మనకు రావాల్సిన ఆస్తిని నేను ఒక్కనే పొందాలనుకున్నాను, కానీ ఇట్లా ప్రాబ్లం వద్దు అని అనుకోలేదు. పర్లేదులే తమ్ముడు, పర్లేదులే అన్నయ్య. మనదే కదా ఆస్తిదే ఉంది, పోతే సంపాదించుకోవచ్చు, కానీ నువ్వు నాకు ముఖ్యం. ఈ రోజు నుంచి మనందరం కలిసి ఉందాం. ఓకే. లెట్ గో అన్నయ్య, లెట్ గో.